ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఇరాన్ ప్రతినిధులు. ట్రంప్ రేపు ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తానని పదే పదే హెచ్చరిస్తున్న ఇరాన్ నేతలు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. హార్మూజ్ను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. మంగళవారం బ్రిడ్జిలను, విద్యుత్ ప్లాంట్లను కూల్చివేస్తామని, ఇరాన్ను సర్వనాశనం చేస్తానని చెబుతున్న ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే ఇరాన్ పైకి యుద్ధ విమానాలు, అత్యాధునిక క్షిపణులు పంపించేందుకు అమెరికా బలగాలు సర్వం సిద్ధం చేశాయి. మరోవైపు ఇరాన్లో భీకర దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తున్న ఇరాన్ ఎక్కడా తగ్గేదే లేదంటోంది. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఇరాన్ ప్రతినిధులు. ట్రంప్ రేపు ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తానని పదే పదే హెచ్చరిస్తున్న ఇరాన్ నేతలు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. హార్మూజ్ను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. మంగళవారం బ్రిడ్జిలను, విద్యుత్ ప్లాంట్లను కూల్చివేస్తానని, ఇరాన్ను సర్వనాశనం చేస్తానని చెబుతున్న ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే ఇరాన్ పైకి యుద్ధ విమానాలు, అత్యాధునిక క్షిపణులు పంపేందుకు అమెరికా బలగాలు సర్వం సిద్ధం చేశాయి. మరొకవైపు ఇరాన్లో భీకర దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తున్న ఇరాన్ ఎక్కడా తగ్గేదే లేదని చెబుతోంది.